ఈరోజు టాపిక్ ఏంటంటే గురు రాహుల కంజంక్షన్ ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందనేది. ఈ గురు రాహుల కంజంక్షన్ని గురు దోషం అని అంటారు. ఒకవేళ కేంద్రాల్లో ఉంటే దాన్ని గురు చండాల యోగం అని కూడా అంటుంటారు. ఈ గురు రాహుల కంజంక్షన్స్ అసలు హారోస్కోప్లో ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది అనేది మనం ఒకసారి ఒక శాంపిల్ చార్ట్ తీసుకుని దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక శాంపిల్ హారోస్కోప్ తీసుకున్నాము. ఉదాహరణకి మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నం తీసుకుంటే కేంద్ర స్థానాలు ఏంటిది? న్యాచురల్ జోడియాక్ సైన్లో 1, 4, 7, 10 స్థానాలు. అయితే ఈ యొక్క లగ్నానికి ఏ లగ్నానికైనా కూడా ముఖ్యంగా 11వ స్థానంలో గనక గురు రాహుల కంజంక్షన్ జరిగితే దానివల్ల ఏమి నెగిటివ్ రిజల్ట్స్ రావు, పాజిటివ్గానే ఉంటూ ఉంటుంది. ఈ యొక్క గురు రాహులు ముఖ్యంగా 11th హౌస్లో కనుక కలిసి ఉంటే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే రాహు లాభస్థానంలో ఉండడం ఏ లగ్నానికైనా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే ఈ మేష లగ్నానికి చరలగ్నం కాబట్టి దానికి బాధక స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా సఫరింగ్ చేసేదానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ గురు రాహులు కేంద్ర రాశుల్లో కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, దశమంలో కానీ ఉన్నట్లయితే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. 7th హౌస్లో ఉంటే సామాజిక సంబంధాల విషయంలో కావచ్చు, లేకపోతే వైఫ్ రిలేషన్షిప్ లేదా హస్బెండ్ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఇవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉంటే నెగిటివ్ నేచర్ కానీ, కన్నింగ్ నేచర్ కానీ, గురువు ఎగ్జాల్ట్ అయినా కూడా. అయితే ఇక్కడ మనం గురు చండాల యోగం అంటే గురువు రాహువు ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నారనేది మనం ఎస్పెషల్లీ చూడాలి. ఉదాహరణకి మేషలగ్నం 10 డిగ్రీల్లో పడింది, గురువు కర్కాటక రాశిలో 10 డిగ్రీలకు ఉన్నాడు, రాహు కూడా 10 డిగ్రీలకు ఉన్నాడు అనుకోండి. అంటే ఇంచుమించుగా వాళ్ళిద్దరు కూడా నవాంశలో కూడా ఇక్కడ కలిసి ఉన్నట్లే, నవాంశలో కూడా కలిసి ఉన్నట్లయితే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ కేంద్ర రాశుల్లో ఉన్నట్లయితే ఎక్కువగా ఉంటుంది. దశమాన్ని అంటే ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. అంటే దశమంలో ఉన్నప్పుడు గురు రాహులు అంటే గురువు నీచంలో ఉన్నప్పటికీ కూడా రాహు కూడా ఉంటే, చంద్రుడు బలంగా ఉంటే, పూర్ణ చంద్రుడు అయి ఉంటే దానివల్ల ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. కాకపోతే రాహు 10th ఉండడం వల్ల గ్యామ్లింగ్, ఏదో ఒక ప్రొఫెషన్లో అంటే చేంజెస్ రోజు రోజుకి ఏదో ఒకటి చేంజెస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. గురు రాహుల కంజంక్షన్ ఇంకోటి లిటిగేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క హౌస్లో ఉంటే ఎలాంటిది ఇస్తుంది అనేది. లగ్నంలో భాగ్యాధిపతి తర్వాత రాహు కూడా ఉన్నాడు. సో మేష లగ్నంలో ఉన్నాడు. మేష లగ్నానికి రాహు యోగకారకుడు కాదు, గురు యోగకారకుడు. సో గురువు లగ్నంలో ఉండడం వల్ల ఎథిక్స్ ఉంటాయి. సో చేసే గ్యామ్లింగ్లో కూడా కొంత ఎథిక్స్తో చేయడం జరుగుతుంటుందన్నమాట. నెక్స్ట్ 2nd హౌస్లో గురువు ఉంటే మేష లగ్నానికి, గురువు 2nd హౌస్లో భాగ్యాధిపతి 2nd హౌస్లో ఉండడం మంచిదే. రాహు కూడా 2nd హౌస్లో ఉండొచ్చు. కాకపోతే ఫైనాన్షియల్గా చాలా ఎక్స్పాండ్ చేసేస్తూ ఉంటాడు. రాహు ఎగ్జాగిరేషను, దానికి తోడు గురువు ఎక్స్పాన్షన్ కారకుడు కాబట్టి చాలా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తాడు. దేనివల్ల గ్యామ్లింగ్స్ వల్ల వాటి వల్ల బెనిఫిట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫాదర్కి కూడా బెనిఫిట్స్ వస్తాయి. కాకపోతే గురు రాహులు ముఖ్యంగా రాహు కుటుంబ స్థానంలో ఉంటే ఫ్యామిలీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. దానికి తోడు మేష లగ్నానికి రాహు యోగకారకుడు కాడు. రాహు ఎగ్జాల్ట్ అయినప్పటికీ కూడా అంటే వృషభ రాశిలో ఎగ్జాల్ట్ అవుతాడు అనుకుంటే రాహు ఎగ్జాల్ట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఫ్యామిలీలో ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత గురువు రాహు కలిసి 3వ స్థానంలో, మాల్ఫిక్ 3యంలో మంచిదే. కాకపోతే గురువు కూడా 3యంలో ఉన్నాడు. 3యంలో ఉండడం వల్ల స్పీచ్ కారక ప్లానెట్, ఎక్కువ స్పీడ్ ఫ్లోయింగ్, తర్వాత ఫాస్ట్గా మాట్లాడడం ఇదంతా వస్తుంది. కానీ 3యంలో ఈ యొక్క గురు రాహుల కంజంక్షన్ ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడితే అసలు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కలిగిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే 3rd హౌస్ స్పీచ్ హౌస్, కమ్యూనికేషన్ హౌస్ కాబట్టి ఇలాంటిది చేస్తుంది. ఇంకోసారి 3rd హౌస్ సిబ్లింగ్స్ అంటే తర్వాత పుట్టిన తమ్ముళ్ళ గురించి తెలియజేస్తుంది కాబట్టి వాళ్ళకి రిలేషన్షిప్ మధ్యలో కూడా ఒక్కోసారి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. అంటే లిటిగేషన్, ఏదైనా ఒక ప్రాపర్టీ లిటిగేషన్ వచ్చిందనుకోండి ఫాదర్ యొక్క ప్రాపర్టీని అన్నదమ్ములు పంచుకునే దానిలో ఇబ్బందులు రావడం ఇలాంటివి కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది 3rd హౌస్లో ఉంటే. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాయన్నీ కూడా అప్రాక్సిమేట్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే, కానీ మనం రియల్ టైం కేసు తీసుకున్నప్పుడు మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయాలి. బట్ దీని యొక్క బేస్ అనేది మనకి ఈ కాంబినేషన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది అనేది మనకు ఐడియా ఉండాలి. పాజిటివ్గా ఎలా ఇస్తుంది, నెగిటివ్గా ఎలా ఇస్తుంది, రెండు ఐడియా ఉంటే ఆ పర్టికులర్ దశ అంతర్దశలో ఇది ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుందా, అన్ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుందా కూడా తెలుసుకోవచ్చు. ఇంకోటి, ఈ యొక్క గురు రాహుల కంజంక్షన్ మీ చార్ట్లో దూరం అంటే ఓ 15 డిగ్రీలు దూరంలో ఉన్నా కూడా
గురు రాహులు గోచారంలో ఏదన్నా రాశిలో కలిశారనుకోండి, మీ చార్ట్లో ఉన్న కాంబినేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశ అంతర్దశ సంబంధం లేకుండా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. దానివల్ల మీ చార్ట్లో ఆ గురువు ఏ స్థానాధిపతి, రాహు ఏ స్థానంలో ఉన్నాడు, ఇలాంటి ఆధిపత్యం లేకపోతే ఆ యొక్క స్థానాలను బట్టి దానికి సంబంధించిన నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఉదాహరణకి 12వ స్థానంలో గురు రాహుల కంజంక్షన్ ఉందనుకోండి ఒరిజినల్గా, దిస్ విల్ గివ్ యూ వెరీ వెరీ టఫ్ అండ్ బ్యాడ్ రిజల్ట్స్ ఎనీ లగ్న. అయితే గోచారంలో గురు రాహుల కంజంక్షన్ జరిగిన స్థానంలో మీరు ఏదన్నా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీ డబ్బులు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు ఒకటి. రెండోది, ఇదే టైంలో ఏదన్నా అబ్రాడ్ ఫ్లై కానీ ఏదన్నా ప్రయత్నించారనుకోండి, అవి సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఒకవేళ వెళ్ళినా అక్కడ పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ వైబ్రేషన్స్ కలగకపోవచ్చు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనం 3rd హౌస్ వరకు చెప్పుకున్నాం. చతుర్థ స్థానం, చతుర్థంలో కనుక గురు రాహుల కంజంక్షన్ జరిగిందనుకోండి, రాహు చతుర్థంలో ఏ లగ్నానికి ఉన్నా కూడా దూర ప్రదేశాలకి, అంటే చతుర్థ స్థానం తల్లి, మదర్ల్యాండ్ వీటిని తెలుపుతుంది కాబట్టి మ్యాల్ఫిక్స్ చతుర్థంలో ఉన్నప్పుడు స్వక్షేత్రంలో అంటే ప్రజెంట్ ఉన్న లొకేషన్లో ఉండకపోవచ్చు, షిఫ్ట్ అయిపోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఈ యొక్క గురు రాహుల కంజంక్షన్ ఉండడం వల్ల ఒకవేళ దానికి సంబంధించిన దశ అంతర్దశలు వచ్చినప్పుడు మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే మదరు, ఫ్యామిలీ వీళ్ళందరికీ కూడా దూరంగా వెళ్ళిపోయి జాబ్ పర్పస్ కావచ్చు, దేనికోసమైనా కానీ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి మేష లగ్నం తీసుకుంటే 9th హౌస్ ఆపరేట్ అవుతూ ఉంటుంది, 4th ఉన్నప్పటికీ కూడా రాహుతో కనెక్ట్ అయినాడు కాబట్టి. సో అక్కడ ఏమేమి నక్షత్రాలు ఉంటాయి కర్కాటకంలో, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలని. సో ఆ నక్షత్రాలను బట్టి ఒకవేళ అదే బుధ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, సో బుధ నక్షత్రంలో గురు రాహులు కలిసి ఉన్నారనుకోండి, 3 తర్వాత 9 తర్వాత 12, 3, 9, 12 ఆపరేట్ అయిపోయింది ఈజీగా. సో ఆటోమేటిక్గా అక్కడ అబ్రాడ్ ఫ్లైస్కి, దూర ప్రదేశాలకి చాలా ఈజీగా ఏర్పడుతుంది. సో సిగ్నిఫికెన్స్ కూడా తీసుకుని మనం టెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా డిఫాల్ట్గా 4th హౌస్లో మ్యాల్ఫిక్ అంటే పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి లొకేషన్ చేంజ్ అయిపోతాడు, దూరం అవుతాడు మదర్ దగ్గర నుంచి అని చెప్పేసి, లేకపోతే మదర్ ల్యాండ్ నుంచి దూరం అవుతాడు, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్తాడని చెప్పి కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ గురు రాహుల కంజంక్షను, గురువు సంతానానికి కారకుడు, కారకా ప్లానెట్. సో సంతానానికి కారకుడు కాబట్టి పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే థాట్స్ విషయంలో కానీ, లేకపోతే కొంచెం వైల్డిష్ థాట్స్ కావచ్చు, కొంచెం గురువు సాంప్రదాయానికి వీటికి కారకుడు కాబట్టి సాంప్రదాయాలకు అంటే అగెనెస్ట్ రూల్స్లో వెళ్ళడం కావచ్చు. 5th హౌస్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి కూడా అవకాశం ఉంటుంది. చిల్డ్రన్ డిలే అవ్వడం కావచ్చు, అమ్మాయికి అయితే కొంచెం గైనికల్ ఇష్యూస్ ఉండడం కావచ్చు, లేకపోతే ఆ పంచమ స్థానానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఒకవేళ జాబ్ చేంజ్ అవుతుంది అనుకోండి, జాబ్ చేంజ్కి 5th హౌస్ చూస్తాం కాబట్టి చేంజ్ ఆఫ్ జాబ్ జరిగేటప్పుడు వాళ్ళు ఏ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వకపోవడం, లేకపోతే ఏదో ఒక లిటిగేషన్ క్రియేట్ అవ్వడము, లేకపోతే సాటిస్ఫాక్షన్ తొందరగా రాకపోవడం, ఇలాంటి అంటే అన్కామన్ వేలు. అంటే రాహు ఏంటంటే మెటీరియలిస్టిక్, తర్వాత గురువు సాంప్రదాయాన్ని కాబట్టి ఈ సంప్రదాయాలకి వ్యతిరేకంగా అన్కామన్ వేలో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడంలో ఒక్కోసారి సఫర్ అవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. సో ఆ హౌస్ని బట్టి, ఆ రాశిని బట్టి, ఎందుకంటే రాహు ఏ రాశిలో ఉంటే ఆ గ్రహంలాగా పనిచేస్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి మనం పరిశీలించాలి. అయితే ముఖ్యంగా ఈ రాహువు, గురువు 6వ స్థానంలో, 11వ స్థానంలో, 10వ స్థానంలో కొంతవరకు బెటర్ రిజల్ట్స్ ఇస్తారు. కానీ భావరీత్యా ఆ యొక్క లగ్నాన్ని బట్టి ఏ భావంలో ఉంటే ఆ భావంలో కొంత భావరీత్యా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో మిగిలిన రాశుల్లో 6వ స్థానంలో బాగానే, అంటే 6th హౌస్లో రాహు ఉంటే ఆపోనెంట్స్ మీద విన్నింగ్ ఇదంతా కూడా పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి గురు రాహుల కంజంక్షన్ 6th హౌస్లో ఏమీ పనిచేయదు. ఉదాహరణకు వృషభ లగ్నం తీసుకుంటే తులారాశిలో గురు రాహుల కంజంక్షన్ జరిగింది. గురువు వక్రించున్నాడు, అష్టమాధిపతి ఈ యొక్క లగ్నానికి 6వ స్థానంలో ఉండడం మంచిది. తర్వాత గురువు వృషభ లగ్నానికి వక్రించడం కూడా మంచిది. సో వృషభ లగ్నానికి పాపి వక్రించినప్పుడు అది మళ్ళీ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. దానితోటి 6th హౌస్లో రాహు మళ్ళీ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఈ విధంగా మనం అది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. కాకపోతే మనం మిగిలిన ట్రాన్సిట్స్ కావచ్చు, మిగిలిన గ్రహస్థితిని వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th హౌస్, 7వ స్థానం ఏంటిదనంటే కళత్ర స్థానం, వివాహ స్థానం. సో ఈ గురు రాహుల కంజంక్షన్స్ ఉన్నప్పుడు వైఫ్ సైడ్ నుంచి కానీ, హస్బెండ్ సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా లిటిగేషన్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ యొక్క గురు రాహులతో ఏదైనా శుక్రుడు కానీ, కుజుడు కానీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు కూడా కొంచెం కాంప్లికేటెడ్గా అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు కలత్రకారకుడు. శుక్రుడు ఎప్పుడైతే రాహుతో కలుస్తాడో ఈ యొక్క ఎగ్జాగరేషన్ పెరిగిపోతూ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ కూడా మనం పట్టించుకోవాలి.
ఏ స్థానంలో ఉన్నాడు అనేది, అంటే ఏ రాశిలో, అంటే ఎన్నో స్థానంలో ఉన్నాడు, లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, అది దేనికి సంబంధించిన విషయంలో లిటిగేషన్ జరగడానికి అవకాశం ఉంది. సో గురువు న్యాచురల్గానే ఫైనాన్స్కి వాటికి కారకుడు, లిటిగేషన్కి కూడా గురువు కారకుడు అవుతాడు. ఎందుకంటే ఈ రాహుతో కలిసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ 8th హౌస్ ఏంటిదనంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు, తర్వాత హెల్త్, ఆయుర్దాయం, శరీరం వీటిని తెలుపుతుంది. కాబట్టి హెల్త్ పరంగా కొంచెం వీక్గా ఉండడానికి గురు రాహుల కంజంక్షన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ 9వ స్థానం భాగ్యస్థానం, పితృస్థానం. 9వ స్థానంలో గురు రాహుల కంజంక్షన్ కనుక కలిగినట్లయితే ఫాదర్ నుంచి సపోర్ట్ కావచ్చు, లేకపోతే సరైన గురువు దొరకపోవడం కావచ్చు, లేకపోతే అసలు గురు రాహుల కంజంక్షన్ ఈ చార్ట్స్లో ఎందుకు కనబడుతూ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం పూర్వజన్మ కర్మను నమ్ముతాం కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం గురువులకు కావచ్చు, లేకపోతే మనకి సలహా ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడమో, లేకపోతే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ సర్వీస్ యూజ్ చేసుకుని వాళ్ళని సాటిస్ఫై చేయకపోవడమో, లేకపోతే వాళ్ళని అసలు పేమెంట్స్ ఇవ్వకపోవడమో, ఇలాంటి కొన్ని గురు దోషం కలగడం అనమాట. అంటే మనం గురువుని మోసం చేయడం, ఇలాంటి కాంబినేషన్స్ చెప్తూ ఉంటారు మైథలాజికల్ స్టోరీస్ ప్రకారం. అలాంటి సిచ్యువేషన్స్ వల్ల కూడా ఇట్లాంటి గురు రాహుల కాంబినేషన్స్ చార్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 7th హౌస్ పబ్లిక్ కమ్యూనికేషన్స్. కాబట్టి ఈ గురు రాహుల కంజంక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం చూసుకుంటారు కాబట్టి అపోనెంట్స్ కోసం, పబ్లిక్ కోసం ఆలోచించరు. సో అలాంటి నేచర్తో బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆపోనెంట్స్ కూడా వీళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వకపోవడం, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అలాంటి జరగకపోవచ్చు. సో అలాంటి టైంలో వాళ్ళు రియలైజ్ అయ్యి దాన్ని ఆ యొక్క క్వాలిటీస్ని తగ్గించుకోవడం, ఇలాంటిది చేయడం. తర్వాత రెమెడీస్ అంటే గురుదోషానికి దానికి సంబంధించిన రెమెడీస్ ఏవైతే టెంపుల్స్లో మనం సర్వీస్ చేయడం, ఇట్ డిపెండ్స్ ఆన్, అంటే రీజియన్ని బట్టి మనం ఎనీ టెంపుల్లో మనం వాళ్ళకి హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం. తర్వాత గురువు ఏంటి ఫుడ్కి కారకుడు కాబట్టి ఫుడ్ డొనేషన్స్ చేయడం. రాహు ఏంటంటే అన్నోన్కి కాబట్టి అన్నోన్స్కి హెల్ప్ చేయడం. తర్వాత గురువు వాటర్కి కాబట్టి ఏదన్నా చలివేంద్రాలు అలాంటివి ఏర్పాటు చేయడం. ఇలాంటి మల్టిపుల్ చాలా రకరకాలుగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని బట్టి మన వీల్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది. అష్టమ స్థానం గురించి చెప్పుకున్నాం. సో అష్టమ స్థానం శరీరము, ఆరోగ్యం వీటికి సంబంధించింది. వాటిలో తర్వాత భాగ్యస్థానం, 9వ స్థానం పితృస్థానం. కాబట్టి ఫాదర్ ఇచ్చిన డబ్బుల్ని పాడు చేసుకోవడం ఇలాంటివి కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ గురు రాహుల కంజంక్షన్స్ ఉన్నప్పుడు. తర్వాత నాలెడ్జ్ని ప్రాపర్గా అక్వైర్ చేసుకోలేకపోవడం, లేకపోతే నాలెడ్జ్ని సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోవడం ఇలాంటివి కూడా అవుతూ ఉంటుంది. తర్వాత 10th హౌస్లో గురు రాహుల కంజంక్షన్ ఉంటే స్పీచ్, టీచింగ్ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఉండేదానికి, మార్కెటింగ్ ఇట్లాంటి ఇండస్ట్రీలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే గురు రాహుల కంజంక్షన్ ఉంది కాబట్టి గ్యామ్లింగ్స్ 10th హౌస్లో ఉన్నప్పుడు తెలియకుండా, అంటే గురువు ఏంటిదంటే మనల్ని 10th హౌస్ కేంద్రాధిపత్యం గురువు పట్టడమే మంచిది. దాంతో రాహు అఫ్లిక్ట్ అయ్యాడు కాబట్టి గ్యామ్లింగ్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి తెలియకుండా గ్యామ్లింగ్ స్మూత్గా చేయడం ఇలాంటి బిహేవియర్స్ ఉంటుంటాయి. సో దీని యొక్క పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవాలని అంటే మనం అలాంటి రియలైజేషన్ ద్వారా తగ్గించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం పాజిటివ్ యాక్టివిటీస్ ద్వారా పెంచుకోవచ్చు. తర్వాత 11th హౌస్లో గురు రాహులు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. కాకపోతే కొన్ని చిల్డ్రన్ అంటే పంచమ స్థానానికి ఆపోజిట్ హౌస్, సో ఆ విధంగా కూడా 11th హౌస్ సాటిస్ఫాక్షన్ హౌస్ కాబట్టి సో చిల్డ్రన్ ప్రాస్పెక్టివ్లో 11th హౌస్లో గురు రాహుల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. 12th హౌస్లో ఏ లగ్నానికి ఈవెన్ గురువు ఎగ్జాల్ట్ అయినా ఏమైనా కూడా గురు రాహుల కంజంక్షన్ వెరీ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి. సో వాళ్ళు ఎంత సంపాదించినామన్నది కాదు, ఎంత సేవ్ చేసినామన్నదే ఆల్వేస్ మ్యాటర్. ఆల్వేస్ అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉంచుకుంటూ సేవింగ్ చేసుకోవడం విషయంలోనే ఫోకస్ చేయాలి. తర్వాత గురు రాహుల కంజంక్షన్ ఇన్ 12th హౌస్ క్వైట్లీ బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మనకి గురువు బాధకుడు అయినప్పుడు, ఉదాహరణకి మిథున లగ్నానికి గురువు బాధకుడు, సో 12th హౌస్లో ఉన్నాడు, సో రాహుతో కలిసి ఉన్నాడు. అలాంటి టైంలో కూడా మనకి నెగిటివ్ రిజల్ట్స్. 7th లార్డ్ 12thలో ఉన్నాడు, సో అలాంటి టైంలో వైఫ్తో ఎలా ఉంటుంది రిలేషన్షిప్, ఇలాంటివి చాలా, అంటే అప్పుడు తీసుకుపోయే మనం కంపాటబిలిటీ టెక్నిక్స్, తర్వాత నెక్స్ట్ ఉన్న పీరియడ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఆ యొక్క కాంబినేషన్స్ ఎలాంటి టైంలో రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి, ఏ భావంలో ఉంటే ఎలాంటి టైంలో రిజల్ట్స్ ఇస్తాయి అనేది కాన్షియస్నెస్ని బట్టి మనము ఆ యొక్క ఫ్లోని దాటే విధంగా చూసుకోవాలి. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఎలా ఉంటుందనంటే గుడ్ బ్యాడ్ పక్కపక్కనే ఉంటూ ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే భూమి మీద అక్కడక్కడ మట్టి, మొత్తం సముద్రం. సో మనం ఈ భూమి మీద ఉన్న మట్టిని అలా దాటుకుంటూ ఒకదాన్ని దాటుకుంటూ ఇంకో వెళ్తూ ఉండాలి. సో ఈ ఎనర్జీ ఫ్లో అనేది కూడా అలానే ఉంటుంది. కాబట్టి సో
ఎనీ కాంబినేషన్ ఇదనే కాదు, ఏ కాంబినేషన్ ఉన్నా కూడా ఆ కాంబినేషన్ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఏ టైంలో రానున్నది, ఏ రూపంలో రానున్నది, అప్రాక్సిమేట్లీ ఒక గెస్తో మనం దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయగలం. కంప్లీట్గా మాడిఫై చేయలేము, కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ మనల్ని మనం రియలైజ్ అయ్యి అట్లీస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఎలా ఉండాలనేది ఈ యొక్క తెలుస్తూ ఉంటుంది. గురు రాహుల కాంబినేషన్కి గురు దోషానికి కావచ్చు, రాహు దోషానికి కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద లగ్న. యాజ్ యూజువల్ పరిహారాలు చేసుకోవడం, తర్వాత పాజిటివ్ ఎనర్జీని బిల్డప్ చేసుకోవడం అనేది దీనికి బెస్ట్ సజెషను. తర్వాత ఇంకొక విషయం కూడా ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే, ఉదాహరణకి గురు రాహుల కంజంక్షన్ మేషలగ్నానికి దశమ స్థానమైన మకర రాశిలో కలిగింది. ఉదాహరణకి ఈ స్థానాధిపతి అయిన శని ఎగ్జాల్టేషన్ తులారాశిలో కావచ్చు, లేదనంటే కర్కాటక రాశిలో ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ 180 డిగ్రీస్ కావచ్చు, లేకపోతే మేషంలో లగ్నంలో నీచంలో పడవచ్చు. ఇలా ఏదైనా ఒక మ్యాల్ఫిక్ గనక కేంద్ర స్థితిలో ఉన్నట్లయితే దాని యొక్క టెండెన్సీ దాని కారకత్వాన్ని బట్టి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శని గురువులకి కేంద్ర స్థితి ఏముందంటే పేషెన్సీ లెవెల్స్ తగ్గించేస్తుంది. పేషెన్సీ లెవెల్స్ తగ్గడం వల్ల ప్రొఫెషన్లో తరచుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఉదాహరణకి. తర్వాత మేషంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా గురు రాహుల కంజంక్షన్ ఉందనుకోండి, లగ్న భాగ్యాధిపతుల మధ్య కేంద్ర స్థితి లాజికల్ థింకింగ్ని ఫెయిల్యూర్ని చేయడం, దానికి తోడు ఆ లాజికల్ థింకింగ్ ఫెయిల్యూర్ వల్ల జాబ్లో అనేక నష్టాలు రావడం జరుగుతుంది. ఉదాహరణకి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, లగ్నంలో గురు రాహుల కంజంక్షన్ ఉంది. సో సప్తమం శని ఉన్నాడు కాబట్టి ఆలస్య వివాహం, తర్వాత సాటిస్ఫై కాకపోవడం తొందరగా. దీనికి అపోజిషన్లో గురువు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పేషెన్సీ లెవెల్స్ లేక వైఫ్తో గొడవలు కావడం, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకో విషయం కూడా, ఏదన్నా 4 కేంద్రాల్లో లగ్న సప్తమ దశమాల్లో బలమైన కేంద్రం దశమం అయితే ఏదైనా ఒక కేంద్రంలో ఒక గ్రహం పాపగ్రహం కావచ్చు, శుభగ్రహం కావచ్చు. శుభగ్రహం ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్గా ఉంటాయి. ఎఫర్ట్స్ అనేది కష్టం లేక, ఎందుకంటే కష్టపడే స్థానంలో అంటే కష్టపడే స్థానం 1, 4, 7, 10 స్థానాలు అయితే దానిలో శుభగ్రహం ఉంటే ఆ కష్టం మనకి సునాయాసంగా ఉంటుందనే శుభగ్రహాల్ని కేంద్ర స్థానాల్లో ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది మనకి చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ ఏదైనా పాపగ్రహంతో ఈ యొక్క గురు చండాల యోగం ఈ కేంద్ర స్థితుల్లో కానీ లేకపోతే అపోజిషన్స్ కంజంక్షన్స్లో కనుక ఇన్వాల్వ్ అయితే దాని ఇన్ఫ్లుయెన్స్ మరింత డబుల్ అయి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి దాన్ని నల్లిఫై చేసే విధంగా కంపాటబిలిటీ అంటే, లేకపోతే ఒక మనం సలహాదారుడు అంటాం కదా, సో అలాంటి వాళ్ళని ఎవరినైనా కూడా దాన్ని విడదీసే విధంగా మీరు వీళ్ళ సజెషన్, ఇంట్లో ఉన్న మెంబర్స్లో ఏదైనా ఒక చార్ట్ చూసుకుని ఇక వీళ్ళ సజెషన్ ఫాలో అయిపోతే మీరు ఈ యొక్క కాంప్లికేషన్స్లో లిటిగేషన్స్లో వెళ్ళకుండా ఉంటారు అని చెప్పేసి మనం సలహా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏదైతే కాంప్లికేషన్ ఉంటుందో పరిహారం అనేది సెకండరీ మ్యాటర్, ప్రైమరీగా దానికి ఎంత పాసిబిలిటీ ఉండేది అనేది మనం వెరిఫై చేసుకోవడం మంచిది. సో ఏదైనా ఒక కాంబినేషన్ ఇలా తీసుకోవాలి. ఇంకోటి చాలామంది కామెంట్స్లో అడిగేది ఏంటంటే, నాకు ఈ కాంబినేషన్ ఉంది ఎలా ఉంటుందంటే పీరియడ్ ఎలా ఉంటే ఆ పీరియడ్లో ఈ కాంబినేషన్ యాక్టివేట్ అవుతుందా లేదా చూసి దాన్ని బట్టి చెప్పాలి. ఇంకోటి లగ్న పంచమ భాగ్యాధిపతులు బలం లేకుండా ఇలాంటి నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటే మరింత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లగ్న పంచమ భాగ్యాధిపతులు కొంచెం బలంగా ఉండి లగ్నం పాపార్గళంలో పడకుండా, లగ్నాధిపతి షష్ఠ అష్టమ వ్యయస్థానాల్లో పడకుండా ఇలా ఏ విధంగా ఉంది, సో దాని టెండెన్సీ ఎలా ఉంటుందనేది ప్రిడిక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మిగిలిన కాంబినేషన్స్ ఏవైనా కూడా ఇలా ఉంది అలా ఉంది, సో అలా ఉంటే ఇలా అవుతుంది ఏంటిదనే చెప్పేయచ్చు. ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గురించి అడిగితే గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని మల్టిపుల్ కాంబినేషన్స్ పోస్ట్ చేసేస్తున్నారు. సో అలా చేసినప్పుడు కూడా సో అన్ని కాంబినేషన్స్ ఉన్న ప్రజెంట్ టైము, తర్వాత ఒక్కొక్క ప్లానెట్కి ఇంకో ప్లానెట్ ఎన్ని డిగ్రీల దూరంలో ఉంది, లేకపోతే అంశలో ఎలా ఉంది, ఇలాంటి ఏవి కూడా మీరు కామెంట్స్లో అడిగినా కూడా అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి సో అన్నిటికీ ఆన్సర్ చేయడం కుదరదు. కాబట్టి రిలవెంట్ క్వశ్చన్స్ అడగండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.